ఫెన్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈతగారు 2 సార్లు వచ్చారండి. 2 సార్లు వచ్చి ఆలనా బానా అన్నీ అడిగారండి. బాగానే ఉన్నామని చెప్పామండి. అదండి. అంతేగాని కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఏంటో ఎవరికి ఏం తెలియలేదండి. ఇంకా ఎప్పుడు కూడా ఏ వరదలు అన్నా సరే ముందు విత్తం ముందు వరదలు వచ్చినప్పుడు గీత గారు ప్రతి సందు తిరిగేసేవారండి. ప్రతి సందు తిరిగేసి ప్రతి ఇంటికి తిరిగేసి ఎవరికి లోటు లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసి కూడా మాట్లాడేవారండి. ఆవిడైతే అండి ఎప్పుడు కూడా ఏ వరదలో ముందు టర్న్ వరదలో అయితే అండి చాలా బాగా చేసింది. ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చేదో కాపాడిపోయారండి నిన్న మొన్న వచ్చి. అంతేగాని ఈ విభత్తంలో ఎవరో ఏం కాపాడతలేదండి. నీళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయండి, గుమ్మాలు కూడా వెళ్ళిపోయేసారు, బళ్ళకి కూడా వచ్చేసామండి. మాకు తిన్నాక తిండి కూడా లేదు సార్. ఇప్పుడు మరి నాయకులు వచ్చారు సార్, వచ్చి వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు సార్. మగలాట వాళ్ళు ఉంటే పక్కకు గంటేశారు సార్. అలాంటివి ఏమైనా ఉంటే మీరు మాకు ఏదో కొన్ని న్యాయం చేస్తే మేము కొన్ని నిలబడినా సార్. మేము 10 ఎకరాలు పుడిసామండి. 2 ఎకరాలు మాకు సొంతం ఉన్న 8 ఎకరాలు కౌలు చేసామండి. ఎకరానికి 20,000 దాకా పెట్టుబడి అయిపోయిందండి. ఇంకా పైన పెట్టుబడులు ఉన్నాయండి. ఇంకా 10,000 ఎక్కడ సరిపోద్దండి? సరిపోదండి. 10,000 సరిపోదండి. ఏం పనిచేది కదండి. ఎకరానికి 20,000 చొప్పున పెట్టుబడి పెట్టామండి. 25,000 ఉందండి ఎకరానికి పెట్టుబడి. 25,000 ఉందండి. మొత్తం 1,100 ఎకరం మా ఊరు. 100 ఎకరం కంటే ఎక్కువ మిగలలేదండి. మునిగిపోయిందండి. మొత్తం పోయినట్టండి. మొత్తం మీద మాకు ఏలేరు ప్రాజెక్టు తవ్వకాయ వచ్చిందండి. మెయిన్ మురికి కాలువ, లేకపోతే మాది ములగదండి. అలా పోయేదండి నీరు. ఆ తవ్వక వచ్చిందండి. ముప్పై ఇప్పుడు 10,000 ఇస్తా అంటున్నాడండి. మెయిన్ 10,000 ఎక్కడ సరిపోతుంది? 25,000 పెట్టుబడి అయిందండి. 30,000 టీఎంసీలు నీరు ఒకేసారి ఉబిత్తుగా వదిలేశారండి. ఉబిత్తుగా వదిలేస్తే ఎస్సీ కాలనీ మొత్తం బీసీ కాలనీ ఈ ఇళ్లలోకి పోయిందండి. వరద మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి. ఈ ఈ స్ప్రెడ్ అయిపోయిన వరదకి కొంతమంది మన విద్యా పాఠశాలలోకి వచ్చండి పునర్వాస కేంద్రంలో వాళ్ళు తలదాచుకున్నారండి. ఎక్కడో కూడా ఏమీ మిగలదండి. ఇలా 10,000 ఇచ్చేస్తాం అలాగని చేసి ప్రకటించండి. 10,000 రూపాయలు అన్నదాతలు ఏమైపోవాలో ఏమీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నారండి. ఎకరానికి కోమలకి మేము 20,000 ఇచ్చి నేను 10 ఎకరాలు చేశానండి. ఒక ఎకరానికి 20,000 ఇచ్చి పెట్టుబడి 25,000 అయిందండి. ఇవాళ వచ్చి 45,000 సుమారు అయిపోయిందండి. 10,000 ఇస్తే అండి నాకు 35,000 నాకు నష్టం వాటలుతుందండి. ఇలాగ ఈ 10,000 ఇచ్చి 10,000 మాకు సరిపోవండి. ఎకరానికి మాకు 25,000 30,000 ఇస్తే మేము ఏదో కొంచెం కోలుకుంటామండి. ఇలాగ మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి.